భగవంతుడు మన ప్రశ్నలకు సమాధానాలిస్తారు, మన సందేహాలు నివృత్తి చేస్తారు. కానీ మనం గమనించుకోవాలంతే. అది ఎలాగైనా కావచ్చు. ఇవాళ వైకుంఠ ఏకాదశి సందర్భంగా నాకు వెంకటేశ్వర స్వామి వారి గురించి జరిగిన అనుభవాల్లో ఇది ఒకటి. నా మనసులో నేను వేసిన ఒక ప్రశ్నకి స్వామి ఎలా సమాధానం చెప్పారో ఇప్పుడు చూద్దాం. ఒకసారి మేము కొండకు వెళ్ళాం. అది సుప్రభాత సేవ దర్శనం. అంత సుప్రభాత సేవ అయిపోయి దర్శనం అంతా బాగా జరిగింది. లడ్డూలు తీసుకొని కొబ్బరికాయ కొట్టి కాసేపు బేడి ఆంజనేయ స్వామి వారి గుడి దగ్గర హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుని కాసేపు అలా ప్రశాంతంగా కూర్చున్నాం. అక్కడే ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నారు. ఆయనకి చూపు లేదు. ఆయన స్వామి పైన పాటలు పాడుకుంటూ ఉన్నారు. ఆయన గాత్రం ఎంతో మధురంగా ఉంది. నేను నా మనసులో అనుకున్నా, వీళ్ళు స్వామివారిని చూడలేరు కదా, అయినా స్వామివారి దర్శనం కోసం ఎంత పరితపిస్తూ వస్తారో అని. స్వామి నా మనసులో అనుకున్న మాటలు విన్నట్టున్నారు. నేనలా అనుకున్నానో లేదో, స్వామి నాకు సమాధానం ఎలా చెప్పారో తెలుసా? ఆ పెద్ద ఆయన పాడిన మరో పాటలో నాకు సమాధానం దొరికింది. నాకు చూపు లేకపోయినా నీ దర్శనంతో నీ చూపులు నా మీద ప్రసరింపజేస్తావు కదయ్యా అని అర్థమొచ్చే విధంగా ఆయన పాడారు. అది విని నేను చాలా ఆశ్చర్యపోయాను. స్వామివారిని నమస్కరించి ఆ తర్వాత ఆ పెద్దాయన దగ్గరకు వెళ్ళి కూడా ఆయనకి నమస్కారాలు తెలియజేశాను. ఇలా నా మనసులో అనుకున్నానో లేదో, స్వామి వెంటనే దానికి బదిలిచ్చారు. అది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే. స్వామి మన మనసులోనే ఉన్నారు. అందుకే మన మనసులో ఏమనుకున్నా ఆయన వింటూ ఉన్నారు. నేనేం బయటకి ప్రశ్నించలేదు కదా, కానీ లోపలున్న స్వామి నాకు సమాధానం చెప్పాలనుకున్నారు. నాకు వారి గొప్ప భక్తి గురించి తెలియజేయాలనుకున్నారు. నిజంగా వారు ఎంతో గొప్ప భక్తులు కదా. ఎంత ప్రేమ ఉంటే స్వామి పైన వారు స్వామివారి దర్శనానికి వస్తారు చెప్పండి. అటువంటి గొప్ప భక్తులెందరూ మన మధ్య తిరుగుతూ ఉన్నారు. వారి భక్తిలో కొద్ది శాతం భక్తైనా మనకు రావాలని ఆ వెంకటేశ్వరుని ప్రార్థిస్తూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.